ఒకరికి దేవుడు అంటేనే నమ్మకం ఉండదు, మరొకరికి అందరికంటే దేవుడు అంటేనే నమ్మకం. ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి పేరు రాహుల్. రాహుల్ దగ్గరికి వస్తున్న వ్యక్తి పేరు మైకేల్. ఏమైందిరా రాహుల్? కాల్ ఎవరితో మాట్లాడావు? ఏం జరిగింది? కోపంగా ఇంకా బాధగా కూడా కనపడుతున్నావు. నాన్నతో మాట్లాడాను. నాన్నతో గొడవ అయింది మైకేల్. ఇంట్లో ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. నా జీవితమే అర్థం లేనట్లుంది. నీవు బాధపడడం నాకు బాధగా ఉంది, కానీ దేవుడు ఉన్నాడు. దగ్గరకు వెళ్దాం, ప్రార్థిద్దాం. మన హృదయం మారిపోతుంది. దేవుడా, ఆయన ఎప్పుడైనా నువ్వు చూసావా మైకేల్? ఉన్నాడంటే నమ్మలేకపోతున్నాను. యేసయ్య నా స్నేహితుడు, ఇంకా నిన్ను తెలుసుకోలేకపోతున్నాడు. రాహుల్ని మార్చు, నిన్ను తెలుసుకునేలా చెయ్యి. అదేవిధంగా నా ఫ్రెండ్ చాలా బాధలో ఉన్నాడు. వాడిలో ఉన్న బాధని తీసివేయి. వాళ్ళ ఇంట్లో కూడా సమాధానం ఇవ్వు. వాడి హృదయంలోనికి నువ్వు వెళ్ళమని యేసునామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ఓకే డాక్టర్, వస్తున్నాను నేను. రాహుల్ పరిస్థితి క్రిటికల్గా ఉంది. 4 గంటలు గడిస్తే గానీ ఏం జరుగుతుందో చెప్పలేం. యేసయ్య నా ఫ్రెండ్, మీకు తెలియని వాడు కాదు. ఇప్పుడు నా స్నేహితుడికి ప్రాణాలు అవసరం. తను బ్రతికించు. తను నిన్ను తెలుసుకోవాలి. ప్రభు, నా స్నేహితుడిని బ్రతికిస్తున్నావని నమ్ముతూ యేసుక్రీస్తు ప్రశస్తమైన ఘనమైన నామంలో అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమెన్. మైకేల్, నేను బ్రతికిపోయానా? డాక్టర్లు కూడా ఆశ లేదన్నారు. అవును రాహుల్, నా యేసయ్య ప్రార్థన విన్నాడు. నిన్ను ఆయన బ్రతికించాడు. నిజంగా దేవుడు ఉన్నాడు. నిన్ను చూస్తుంటే నమ్మకం వస్తుంది. మైకేల్, నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళు ప్లీజ్. యేసయ్య నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. ఇక మీదట నా జీవితం నీకే ప్రభు. ధన్యవాదాలు ప్రభు, నా స్నేహితుని మార్చావు. ధన్యవాదాలు అండి ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు బలపడ్డారు అనుకుంటే మీ స్నేహితులకు మరియు మీ బంధువులకు షేర్ చేయండి. మా ఛానల్ మీ సపోర్ట్ చేయాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమే వీడియో చేసిన వెంటనే రావాలంటే కింద గంట సింబల్ ఆన్లో ఉంచండి.